హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ వన్డే మనకి రేపు రాయ్పూర్లో జరగబోతుంది. ఐ థింక్ రాయ్పూర్లో ఇప్పటివరకు కేవలం ఒకటే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది అనుకుంటా. అది కూడా 2023లో మనకి న్యూజిలాండ్కి మధ్య వన్డే జరిగింది. లో స్కోరింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. దాంట్లో న్యూజిలాండ్ కేవలం 108 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఆ టార్గెట్ని ఇండియా కేవలం ఒక 20 ఓవర్లను చేసేసింది. అండ్ రోహిత్ శర్మకు కూడా ఒక హాఫ్ సెంచరీ ఉంది ఆ మ్యాచ్లో. రోహిత్ శర్మ ఇప్పుడు కూడా సేమ్ అదే ఫామ్లో ఉన్నాడు. రోహిత్తో పాటు కోహ్లీ ఇద్దరు కూడా ఫామ్లో ఉండడం ఇండియాకి ప్లస్ పాయింట్ అనుకోవాలి యాక్చువల్లీ. సో ఇప్పటికే మనం ఈ సిరీస్లో 1-0తో లీడ్లో ఉన్నాం. రేపు మనం కానీ మ్యాచ్ గెలిస్తే 2-0తో సిరీస్ గెలుస్తాము. బట్ సిరీస్ గెలవడం మెయిన్ కదా ఇక్కడ. మన వాళ్ళు సేమ్ అదే ఫామ్ని కంటిన్యూ చేయాలి. ఫస్ట్ వన్డేలో రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ అండ్ జడేజా ఎలా ఆడారో ఈ మ్యాచ్లో కూడా అట్లనే ఆడాలి. అండ్ జైస్వాల్ ఋతురాజ్ కూడా ఫామ్లోకి రావాలి. లేకపోతే వాళ్ళకి వన్డే టీంలో ఇంకా ప్లేస్ దొరకడం అనేది కష్టం. అట్లీస్ట్ రేపైనా ఇండియా టాస్ గెలవాలి. ఎందుకంటే వింటర్ సీజన్ కనుక సెకండ్ టైం బౌలింగ్ వేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ మనం లాస్ట్ వన్డేలో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసాము. 350 స్కోర్ కూడా సరిపోదేమనిపించింది. ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫస్ట్లో ఆ 3 వికెట్స్ లాస్ అవ్వకపోతే మనకి సిచ్యువేషన్ వేరేలా ఉండేది. టాస్ను బట్టి మ్యాచ్ డిసైడ్ అవ్వడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ బీసీ కూడా ఒక తప్పు చేస్తుంది. వింటర్ సీజన్లో డే అండ్ నైట్ మ్యాచ్లు ఎందుకు? ఓన్లీ డే మ్యాచెసే పెట్టచ్చు కదా. మనం ఒక 20 years బ్యాక్ వెళ్తే వింటర్ సీజన్లోనే కాదు, మ్యాక్సిమం ఎక్కువ డే మ్యాచెసే ఉండేవి. సిరీస్లో ఏదో 1-2 డే అండ్ నైట్ మ్యాచెస్ ఉండేవి అంతే. బీసీసీఐ కూడా పూర్తిగా మర్చిపోయింది అనుకుంటా ఈ డే టైంలో జరిగే వన్డేస్ గురించి. బట్ మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. అట్లీస్ట్ వింటర్లో జరిగే వన్డేస్ కోసమైనా ఇలాంటి డే మ్యాచెస్ తీసుకురావాలి మళ్ళీని. రేపు ఇక్కడ కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. సో సెకండ్ బౌలింగ్ వేసిన వాళ్ళకి కష్టాలు తప్పవు ఫస్ట్ మ్యాచ్లోనే. ప్లేయింగ్ లెవెన్లో టీమిండియా ఏమైనా చేంజెస్ చేస్తుందంటారు రేపు? ఐ థింక్ నేనైతే ఏం చేయదనుకుంటున్నా. సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది. ఋతురాజు కూడా మరొక అవకాశం ఇస్తారు, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మ్యాచ్లో ఆడలేదని పక్కన పెట్టేయడం అంత మంచిది కాదు. బట్ అట్ ది సేమ్ టైం రేపు ఋతురాజు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ నెంబర్ 4 స్లాట్ కోసం ఇంకా మనకి తిలక్ వర్మ అండ్ పంత్ రూపంలో చాలా కాంపిటీషన్ ఉంది ఋతురాజ్కి. అలానే మరొక ఓపెనర్ జైస్వాల్ కూడా ఒక మంచి నాక్ ఆడాలి రేపు. ఎందుకంటే గిల్లు లేకపోవడం వల్ల ఆ ప్లేస్లో జైస్వాల్కి ప్లేస్ వచ్చింది. బట్ అతను కూడా రేపు ప్రూవ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేయడం మాత్రం నచ్చలేదు. సుందర్ని ఆల్రౌండర్గా సెలెక్ట్ చేస్తున్నారా టీంలోకి, లేకపోతే ప్రాపర్ బ్యాట్స్మెన్గా సెలెక్ట్ చేస్తున్నారా అనేది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఓన్లీ 3 overs ఇచ్చారు. ఓకే, డ్యూ ఉంది, దానివల్ల ఇవ్వలేకపోయినాం. బట్ ముందే తెలుసు కదా అక్కడ డ్యూ ఉంటుందని. సెకండ్ బౌలింగ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు సుందర్ ప్లేస్లో తిలక్ వర్మని తీసుకోవచ్చు కదా. అతను కూడా బౌలింగ్ వేస్తాడు కదా. అదేదో ఆ 3 overs అతనికి ఇవ్వచ్చు కదా. అలానే మనకి ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ కూడా ఆడినట్టు ఉంటుంది. ఐ థింక్ కెప్టెన్ అండ్ కోచ్ కూడా ఇదే ఆలోచించి ఉండొచ్చు. సో రేపు సుందర్ ప్లేస్లో తిలక్ వర్మకి ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇది తప్ప మిగతా ఏం చేంజెస్ ఉండవు ప్లేయింగ్ లెవెన్లో. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా బాగుంది. మనం చూస్తే వాళ్ళంతా యంగ్ ప్లేయర్స్ అనుకున్నాం కానీ బట్ వాళ్ళు ఒక మంచి అప్రోచ్తో ఆడుతున్నారు. ఎలాంటి అప్రోచ్ అంటే 4 వికెట్లు పడినా కానీ వాళ్ళు ఆడే విధానంలో ఎటువంటి ఇంటెంట్ తగ్గకుండా ఆడారు. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కెప్టెన్ బహుమా అండ్ కేశవ్ మహారాజ్ కూడా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ బహుమా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తే రికల్టన్ అండ్ డికాక్ ఇద్దరిలో ఒకరు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్సే. సో ఇద్దరిలో ఒకరికే ఆడే ఛాన్స్ ఉంటుంది. చూడాలి రేపు ఎవరికి రెస్ట్ ఇస్తారో, ఎవరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారనేది. ఇక పిచ్ విషయానికి వస్తే ఇనీషియల్గా ఒక 10 overs ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుంది. బట్ తర్వాత పూర్తిగా స్పిన్నర్లకి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ గ్రౌండ్లో లాంగర్ బౌండరీస్ ఉంటాయంట. సో దాన్ని మన కోహ్లీ బాగా యూజ్ చేసుకుంటాడు. లాంగర్ బౌండరీస్ ఉంటే ప్లేస్మెంట్స్ బాగా ఆడి మంచి రన్స్ చేసే అవకాశం ఉంది కోహ్లీకి. అలానే పిచ్ పోయే కొద్దీ స్లో అవుతుంది. సో దానివల్ల మనం రేపు ఒక లో స్కోరింగ్ మ్యాచ్ చూస్తాము. సో ఆ పిచ్లో ఒక 250 to 270 runs ఎనఫ్ అనుకుంటా ఫస్ట్ బ్యాటింగ్. యాక్చువల్లీ రేపు టాస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసామనుకోండి, సెకండ్ బౌలింగ్ చేసేటప్పుడు డ్యూ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే పిచ్ పోయే కొద్దీ స్లో అవుతుంది అంటున్నారు. సో చూడాలి రేపు టాస్ గెలిచిన టీము బ్యాటింగ్ ఎంచుకుంటుందా బౌలింగ్ ఎంచుకుంటుందా అని. సో రేపు మ్యాచ్లో కూడా అందరి కళ్ళు రోహిత్ అండ్ కోహ్లీ మీదే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు అదే ఫామ్ని కొనసాగిస్తారా,
లేదా అనేది చూడాలి రేపు మ్యాచ్లో. సో మీరేమనుకుంటున్నారు? వాళ్ళు అదే ఫామ్ని కొనసాగిస్తారనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.